అయ్య బాబోయ్, ఎంత పెద్ద హోటలే. టికెట్ ఎంత ఉంటుంది బా? ఒక రాత్రే కదా, మహా అంటే 2000 ఉంటుంది. అంటే ఇద్దరికి 4000. బస్తీ వాళ్ళని తెలిసిపోతురా, మూసుకుంట్రా తెరుతురా. చేతి ఎవరిని అడిగితే డ్రైవర్ అని చెప్పు. ఏంటి బైకా? అవును. బా బా బావనంటే బొక్క పగిలిపోద్ది. సార్ పిల్లలు దీపాలు వేస్తారు, కలద్దాలు అవసరమా సార్? చెప్పు తీసుకొస్తాను, దొరకనాడు బ్లడీ డ్రైవర్. We have 2 tables at the corner. It's okay, that wouldn't be a problem. Your table number is 30. అలా ఉన్నారేంటి Okay. సార్? డబ్బు ఉన్న ఎవరు? Any other assistance, please? We need spa మన service. దేశంలో డబ్బున్న వాళ్ళు భలే ఎర్రగా ఉంటారు సార్. Okay. అవును, Enjoy the party, ma'am. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏసీలో పుట్టి పెడతారు కదా. Good evening, sir. హాయ్, could I have 2 New Year passes please? On whose name, sir? Raj and Pooja. How much is it? For each one, 19,999. For couple, 39,998. Cash or card, sir? ₹2 తక్కువ 40,000. This is a premium party, sir. We have a large buffet. 100-year-old wine, imported scotch, and mouth-watering food. సంవత్సరం మొత్తం తాగితే ఎంత అవుతురా? గట్టిగా రాతే 10,000 అద్వా. వీళ్ళమ్మ ఒక్క రాత్రి తాగుతానికి 45,000. What's happening ఏమన్నా here? మాట్లాడు బా, ఎవరినంటే బస్తీలో తెలిసిపోద్ది. బా ఏదో మాయ మాటలు చెప్పి అమ్మాయితో 2 టికెట్లు తీయించేస్తే. రై, అడిగితే 2 కదరా, 20 అయినా తీసుకొస్తాయి. కానీ నేను తీసుకొస్తానని కమిట్ అయ్యాక తీసుకురాలేదో. ఓ అమ్మో, నీకు తెలీదు. పోనీ ఈ బైక్ బా మర్చిపో, మస్తాన్ గడబండి. నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుని బతుకుండాలి కదా. చేతి కరెక్ట్. చేతి అమ్మ జీవితం 1, 2 40,000 రా. 40,000 ఎక్కడ బా, ₹2 తక్కువ. అరే బొగ్గు, అనుకున్నా అంబానీ కొడుక్క పోట్లేం, రాసి పెట్టుండాలి. అదే కరెక్ట్గా అనుకున్నాం అనుకో, అల్లుడు అయిపోవచ్చు. మనకు కొంచెం టాలెంట్ ఉండాలి, ఆడుకో కూతురు ఉండాలి. ముందు 40,000 ఉండాలి. ఓ పని చేద్దాం, తల 1000 ఓ 40 మంది అడుగుదాం. 40 మందే. ఒక్కడి పేరు చెప్పు. తూకారం. నీకు డబ్బులు ఇచ్చేలా తయారైనయ్యా. గుళ్ళో ఏ రోజైనా దక్షిణ వేశారా? ఎవడికిస్తే డబ్బులు తిరిగి రావో ఆడే కేబుల్ రాజు. చెప్పు తీసుకుని కొడతా. ఓడి అమ్మ జీవితం, మనకి ₹1000 ఇచ్చే ఒక్క నా కొడుకు లేడరా. ఏ నా కొడుకు వదలవు, అందరినీ బాధ. అబ్బా, అరే బొగ్గుగా, మనల్ని నమ్మి మన మీద 40,000 పెట్టుబడి పెట్టే డాష్ గడ్ ఎవడన్నారా? డప్పు సుబాని. పొద్దున్నుంచి ఫోన్ ట్రై చేస్తున్నా, ఏంటి స్విచ్ ఆఫ్ చేసింది? నైట్ చార్జ్ పెట్టడం మర్చిపోయాను రా. కమాన్ లెట్స్ గో నౌ. వేర్ ఫ్లైట్ వెళ్ళిపోయి 10 minutes అయింది. ఓ నీతో ఎప్పుడు ప్రాబ్లం. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా? వెయిట్ ఎ సెక్. రే నెక్స్ట్ ఫ్రైడే ఏముందిరా? నువ్వు వే బ్రో, ఒక్క ఫ్లైట్ కూడా ఖాళీ లేదు. 31st బ్రదర్, ఇంపాసిబుల్. ఓకే లిసన్ గైస్, బెంగళూరు నుంచి హైదరాబాద్కి 500 kilometers. అనంతపూర్ టు కర్నూల్, కర్నూల్ టు హైదరాబాద్. బై రోడ్ వెళ్తే 8 hours లో రీచ్ అయిపోవచ్చు ఈవినింగ్ కల్లా. కమాన్ లెట్స్ గో. ఫస్ట్ యూ క్రియేట్ ద ప్రాబ్లమ్ అండ్ దెన్ కమ్ అవుట్ విత్ ద సింపుల్ సొల్యూషన్. 7 సేవలే పదా. ఆ రత్తమ్మ దగ్గర జ్వరం వచ్చినా మంచంలోకి పంపేది. ఇప్పుడు మన సొంత కంపెనీ అక్క. ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేయొచ్చు. సర్లే బంగారం లే. ఐఎమ్ బైరాగి ఫ్రమ్ బాపట్ల. అయితే రాత్రి నుంచి మీ డిస్కషన్ వింటున్నాను. మీతో విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి? మీ పేరు ఎందుకు? తెలుసుకుందామని, వీలైతే మాట్లాడదామని. సరోజ.
సరోజ. కర్పూరం. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? నువ్వు ముద్దొచ్చి చెప్పా. చూడు సరోజ, ఇంత అందంగా ఉన్నావు, ఈ పాడు పనులు చేయటం ఎందుకు? నా విషయం నాకు తెలుసు కానీ నువ్వేం చేస్తావు? సమాజాన్ని ఉద్ధరిస్తుంటాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్నారు మదర్ తెరీసా. బ్రదర్ బైరాగి అదే మాట చెప్తున్నాను. మా ఊళ్ళో స్కూల్కి బ్లాక్ బోర్డుకి పెయింటింగ్ వేయించాను. ఎంత ఖర్చైనా పర్వాలేదని ఊరిని ఉద్ధరించాను. అంతెందుకు, నిన్నగాక మొన్న హాస్పిటల్లో 6 యాపిల్స్ 5+1 పేషెంట్స్ అందరికి పంచిపెట్టమన్నారు. కావాలనుకుంటే, అవసరం అనుకుంటే కట్ 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 పీసెస్ చేసి పంచిపెట్టమన్నారు. నీ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? వస్తున్నా. ఐ విల్ కమ్ టు ద పాయింట్. సరు, నిన్నేదో చేద్దామని. ఏం చేస్తావు? ఉద్ధరిస్తా. సరు, రోజుకొకరితో తిరిగే కన్నా నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను ఉద్ధరిస్తా. అప్పుడు రోజు అక్కడేగా. సరు, నన్ను ధరించి బాయా. ఏంటి నిన్ను ఉద్ధరించడానికి మేము ఎక్కడుంది? మేమిద్దరం మాట్లాడుకుంటాం కదా, మధ్యలో నువ్వెందుకు మిడిల్? కీప్ క్వైట్. సరు, నీ గతం గురించి నాకు అనవసరం. కులమతాలు పట్టింపులు నాకు అవసరం లేదు. ఈ కట్నాలు ఆస్తులు నాకు అక్కర్లేదు. నిన్ను ఉద్ధరిస్తాను. దట్స్ ఓన్లీ మై డిజైర్. యా. లే. ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నీ మొహం చూసుకున్నావా? ఇదిగో ఏంటండి, ఏంటి అరే గిరే అని మాట్లాడుతున్నారు? డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఏంటి పార్లమెంట్ అసెంబ్లీ పొర పొట్టుబడ? అరే ఐఎమ్ నాట్ మ్యారీడ్ మేడం, ఐఎమ్ ఆల్సో హైట్. లుక్ ఎట్ మీ. yes. ఏయ్ దిగు దగ్గర. అరే వాట్ యు ఆర్ మ్యాన్ హ్యాండిల్? bathroom దగ్గర కూర్చో. బాత్రూమ్ ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్. దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న. నీతో విషయం మాట్లాడాలి. కలిసి నగన్న బావిలో ఉన్నావా నగన్న బలా నాగుమయ్యో నగన్న బావిలో ఉన్నావా నగన్న బలా నాగుమయ్యో నగన్న పిల్లలకి 40,000 కావాలి. నగన్న ఇంట్లో మల్లెలు 40,000 నగన్న అమ్మకి ఎవరైందా ముగ్గులేసి నగన్న ఇంట్లో మల్లెలు చల్లి నగన్న. వాడి గర్ల్ ఫ్రెండ్ కి పార్టీ ఇవ్వడానికి. పార్టీకి 40,000? మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? మీరే పండే లైఫ్ అండ్ డెత్ సమస్య బాబాయ్. డబ్బు అనుకుంటా బాబాయ్ మన ఏరియా ఏంది? ఏరియానా? మన అడ్రస్ ఏంది బాబాయ్? జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్సా? అది బాబాయ్ జూబ్లీ హిల్స్ రిచ్ మంది జూబ్లీ హిల్సే, కానీ స్లమ్ బస్తీ బ్యాచ్ మురికి వాడా. అయితే అయితే అంటావేంటి బాబాయ్? మందే బతికేనా? మన చావు కూడా దిక్కులేని చావు బాబాయ్. మన రోడ్డు నెంబర్ 13 ఓడిపోతే రోజంతా పెట్టారు, అదే ఎక్కడ పోతే గంటలో ఎత్తారు. ఏనికైనా క్యాష్ బాబాయ్. అసలు నీ గోల్ ఏందిరా? అదేం లేదు బాబాయ్, ఆ పిల్ల పూజ ఉంది కదా ఆ జూబ్లీ హిల్స్, ఆ పిల్లకు 400 కోట్లు ఉంటాయి. ఫుల్ బల్పు క్యాండిడేట్, ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది బాబాయ్. ఈ ఒక్క రాత్రి కాపాడుకున్నాను అనుకో అలా లాక్ అయిపోద్ది బాబాయ్. అవునవును బాబాయ్. ఆడి సంగతి సరేరా, నీ సంగతి ఏంటి? ఆడు రాజేత్రి మంత్రి, ఆడు సెట్ అయితే సెట్ అయినట్టే. ఇదోటి చేయి బాబాయ్ ప్లీజ్ బాబాయ్. సెటిల్ అయిపోతాం. మన దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉందరా? మన సౌండ్ పార్టీ కాదు కదా, బ్యాండ్ పార్టీ. ఒరే రాజుగా ఆ బండి ఏమి? ఆ బండి మార్కెట్ మస్తాను గడి బండి, నువ్వు అంటానంటే అమ్ముతా. వాడు అసలే 10,000 ఇవ్వలేదని ఓ మటన్ గది పట్టుకుని 4,000 కట్ చేయని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఆ బండి కొన్నావని తెలిసింది అనుకో. నాకు తెలుసు ఆడి దేనికోసం ట్రై చేస్తాది. అర్థమైంది. కానీ డబ్బులు సంపాదించాలంటే ఓ పని చేయొచ్చు, మీరు చేయలేరులే. చైన్లు దొబ్బేయండి. చైన్లా? ఏ చైన్లు? ఆడవాడి మెడల్లో చైన్లు ఉంటాయి కదా, అవి దొబ్బేయండి. బాబాయ్ ఆడు చదువుకున్నాడు. చైన్లు దొబ్బే వాళ్ళతో తల్లికి మందులు కొంటాను కాను, పెళ్ళడానికి తిండి పెట్టడానికి కాదు. ఏం మాట్లాడుతున్నావు? చదువుకున్నాడు పనులు చెప్తావా? సాయంత్రం కలిసి చైన్ తీసుకొస్తాను. రాజుగా నువ్వు ఆగరా, అరగంటలో అప్పిస్తాను. డబ్బు రెడీ చేసుకో. రే రాజుగా ఏంట్రా? లావుగా ఉండే చైన్ లాగమాకండి, చంపడం కష్టం అవుద్ది.
ఇంకో విషయం, సన్నగా ఉండే చైన్ లాగా మాకండి, అమ్మడం కష్టం అవుతుంది. నువ్వు మాతో వచ్చాయి యా? కొలుద్దే కానీ సన్నగానే లావుగానే.